Hello everyone, welcome to Rohit's Analysis. So, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారైనా స్కీమ్స్ అండ్ పాలసీస్లో మేజర్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ ఎగ్జామినేషన్కి అటెంప్ట్ అయినా కూడా మేజర్ ఇష్యూస్ అనేవి స్కీమ్స్ అండ్ పాలసీస్లో కవర్ చేస్తున్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్కి వెల్ఫేర్ మెకానిజం అనేది దిస్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ద్వారా అకర్ అవ్వడం జరుగుతుంది. సో లెర్నింగ్ అబౌట్ దట్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ వాట్ ఇన్ ద స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ అలాగే మీకు ఎగ్జామ్స్లో స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో లెట్ us గెట్ ఇన్ టు ద ఇంపార్టెంట్ స్కీమ్స్ ఆల్ ఓవర్ 2023లో జరిగిన స్కీమ్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో లెట్స్ డిస్కస్ దట్ ఇన్ దిస్ పార్ట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ వన్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి ఆరోగ్య యోజన. సో దిస్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన దేని గురించి చెప్తుంది? మరి దిస్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్, రైట్? హెల్త్ అష్యూరెన్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ అష్యూరెన్స్ స్కీమ్ అండి. ఎప్పుడు లాంచ్ చేశారు దీనిని అంటే ఇన్ 23rd September 2018లో లాంచ్ చేయడం జరిగింది. మరి దీనిని ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ ద మినిస్ట్రీ, అలాగే వెన్ ఇట్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ దట్ పర్టికులర్ స్కీమ్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు లాంచ్ చేశారు అంటున్నా 28th September 2018లో లాంచ్ చేయడం జరిగింది బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇట్ ప్రొవైడ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ 5 lakh to over 10.74 crore మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్. ఎన్ని ఫ్యామిలీస్ కండి? అరౌండ్ 10 crore మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వారికి 5 lakh rupees వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎవ్రీ సెకండరీ అండ్ ఆల్సో టెరిషియరీ కేర్ హాస్పిటల్స్కి ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద బెనిఫిషియరీ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ద SECC ఆఫ్ 2011. సో ఈ SECC అంటే ఏంటి మరి? సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 ప్రకారం ఎవరైతే పీపుల్ ఉన్నారో, సో ఈ మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో దీనిలో భాగంగా హూ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ SECC 2011, సో వారికి ఈ 5 lakh ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ ఫండింగ్ 60:40. మరి 60:40 అంటే ఏంటండి? ద 60 మెన్షన్స్ దట్ సెంటర్ 60% పే చేస్తే అలాగే 40 is ఫర్ స్టేట్. ఓకే, సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అయితే 90:20. సో 90% ఆఫ్ ద అమౌంట్ విచ్ ఈస్ గివెన్ బై దిస్ స్కీమ్ ఈస్ బీయింగ్ బెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్ 10% బేర్ చేయడం జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అలాగే హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ వారికి 90:10 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దేర్ ఈస్ నో క్యాప్ ఆన్ ఫ్యామిలీ సైజ్ ఆర్ ఏజ్ ఆర్ జెండర్. సో దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్ ఫర్ ఆల్ ద members in the family. Okay, it covers pre-existing diseases implemented by National Health Authority. So National Health Authority observe chesina some of the important diseases prakaram ఆ కేసెస్ కి ఈ 5 lakh ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, వెన్ ఇట్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ అని చెప్పేసి డేట్ ఎర్రర్గా ఇవ్వచ్చు. ఐ మీన్ ఇక్కడ 23rd September 2018 అని మెన్షన్ చేశాను కదా, దట్ మే బీ అరౌండ్ 2016 అని ఇవ్వచ్చు. సో దేర్ మే బీ ఛాన్సెస్. అలాగే ఏ స్టేట్స్ కి ఎంత ఫండింగ్ అని చెప్పేసి దిస్ ఇస్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ గేమ్, దట్ ఈస్ 60:30 ఇవ్వచ్చు, 70:30 ఇవ్వచ్చు, 60:40 ఇవ్వచ్చు. సో యూ నీడ్ టు రిమెంబర్ ద స్కీమ్ who are funding by which state అని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ రిలేటెడ్ టు ఆయుష్మాన్ భారత్. సో ఎక్స్టెన్షన్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఒకసారి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ దిస్ స్కీమ్. ఓకే, సో దట్ ఈస్ హూ హ్యాస్ లాంచ్డ్ అని చెప్తున్నాము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద అపెక్స్ బాడీ వుడ్ బి నేషనల్ హెల్త్ ఏజెన్సీ. సో అండర్ కంట్రోల్ ఆఫ్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ. The scheme is to provide cashless and paperless access to healthcare services in all empaneled hospitals. So enroll చేసుకున్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఈ పీపుల్ కి 5 lakh rupees హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ విల్ కవర్ 10.74 crore రూరల్ అలాగే అర్బన్ ఇండివిజువల్స్ యాజ్ పర్
SECCs 2011. Okay, all applicants will be able to ensure this medical insurance scheme that amounts to 5 lakh rupees. Okay, so about 85% and 60% beneficiaries have been identified from the రూరల్ అలాగే అర్బన్ ఏరియాస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అర్బన్ మరియు రూరల్ ఏరియాస్ బోత్ ఏరియాస్ కి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దిస్ పాయింట్ ఆల్సో యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ఓవర్ 8,735 హాస్పిటల్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హ్యావ్ బీన్ ఎంపానల్డ్. సో ఈ స్కీమ్ కి అప్లికేబుల్ గా కొన్ని హాస్పిటల్స్ ని వాళ్ళు ఎంపానల్ చేయడం జరుగుతుంది. సో ఆ హాస్పిటల్స్ లో మాత్రమే మీకు 5 lakh rupees ఇన్సూరెన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దోస్ హాస్పిటల్స్ వర్ అరౌండ్ 8,735 హాస్పిటల్స్. ఓకే, సో ఆల్ ఓవర్ 31 states and union territories have signed on this memorandum of understanding. There is no cap on this. దట్ మీన్స్ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ అందరికీ కూడా ఏ డిసీజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ అనేది లభించడం జరుగుతుంది. స్టేట్స్ విల్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ పిఎం జన్ ఆరోగ్య యోజన ఇన్ 3 ways, దట్ ఈస్ మిక్స్డ్ మోడ్, ఇన్సూరెన్స్ మోడ్ అలాగే ట్రస్ట్ మోడ్. ఓకే, సో యాంటీ ఫ్రాడ్ సెల్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఎట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ బిట్వీన్ ద హాస్పిటల్స్ అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్, రైట్? సో నెక్స్ట్ ఈస్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో ఏంటి మరి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్? దిస్ ఈజ్ టు ఎన్హాన్స్ ద విలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? దేర్ మే బి రోడ్స్, దేర్ మే బి స్కూల్స్, స్ట్రీట్ లైట్స్, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అండర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏవైతే డెవలప్మెంట్స్ చేయాలి అనుకుంటుందో ప్రతి విలేజ్ కి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో దాని డెవలప్మెంట్ కోసం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడ మరి దీని మేజర్ అంటే నియర్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దట్ ఈస్ 4 states, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్సో 1 union territory దట్ ఈస్ లదాఖ్. సో ఈ ప్లేసెస్ లో విలేజెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ దిస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. 2,967 విలేజెస్ మరియు 46 blocks కింద 19 districts are being identified under this development program. Okay, సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అండర్ ఫైనాన్షియల్ 2022-23 అలాగే 25-26 వరకు ఈ వైబ్రెంట్ విలేజెస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అరౌండ్ ద అమౌంట్ ఆఫ్ 4,800 crore అండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ యూనియన్ బడ్జెట్ లిస్ట్ లో ఉన్నప్పుడు 2022-23 నుంచి 25-26 వరకు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో విల్ లీడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఆల్ ద 4 states and 1 union territory. You need to remember the states and union territory which are listed in this vibrant villages program. Okay, so next scheme is PM Shri Schools. That is this PM Shri Schools అనేది 2022 లో by union cabinet this has been approved అండి. మరి దీని గురించి the main objective is to establish the schools, that is 14,500 schools, and also implement national education policy 2020. so national education policy 2020 ఏదైతే ఉందో వాటి యొక్క if we observe once about this national education policy, universal access from pre-primary school to grade 12 అంటే target to achieve 100% gross enrollment ratio in school education by 2030. సో 2030 వరకల్లా 100% gross enrollment ratio అనేది అచీవ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ ఫ్రమ్ ప్రీ-ప్రైమరీ టు గ్రేడ్ 12. అండ్ నెక్స్ట్ ఈస్ ఎర్లీ ఎడ్యుకేషన్ కేర్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే 3 to 6 years ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వారు 2025 కల్లా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి టార్గెట్ చేయడం జరిగింది. అంటే 3 to 6 years ఏజ్ గ్రూప్ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి బై 2025 అని చెప్పేసి టార్గెట్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ రీప్లేసింగ్ 10+2. సో ఇప్పటి వరకు ఆఫ్టర్ 10 డైరెక్ట్లీ ఇంటూ ఇంటర్, దట్ ఈస్ +1 and +2 అని చెప్పేసి చెప్తున్నాము. దట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ టు 5+3+3+4. దట్ ఈస్ pre-primary students to aim at enhanced skills in new pedagogical system. So 5th class variki okati and also 6, 7, 8, 10+2
with 5+3+3+4. This is one of the important target you need to remember. National mission on foundational literacy alage numeracy, that is grade 1 to 3 will be focused on this mathematical skills alage language skills by 2025. Okay, multilingualism and power of language, medium of instruction till class 5, that is mother tongue. Okay, so mother tongue up to class 5th is compulsory, preferably till 8th to be home language or mother language. So ee mother language edaithe undo that is compulsory up to 5th, later on it is preferable up to 8th. Okay, so reforms in the examinations, new national assessment center Parak. So this is one of the body for the assessment of students all over the India. Okay, so equitable and inclusional education, emphasis on socially disadvantaged girls, socio-cultural identity children for the education. So education purpose la lagging lo evaraithe untaro students who are not going to schools వాళ్ళని encourage చేస్తూ schools ki పంపించడమే this one of the main objective. Teacher recruitment and career path. Okay, so దానికి గాను one of the body అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, that is national professional standards for teachers is also being developed by 2022 for all the teachers. Okay, so standard setting and accreditation for school education also, and also vocational education by 2025 at least 50% of students to have exposure to vocational education. Okay, so if you observe, this PM Shri is to empower students with 21st century skills, that is NEP 2020 Dara. More than 14,500 schools across the country to emerge as the exemplar schools. Centrally sponsored scheme that is for up to 5 years. I have mentioned you that is from 2022 to 2027. Okay, so PM Shri schools will showcase NEP 2020. The total project is for 5 years. Okay, you can observe what are the key skills they need to be developed, major pillars that need to be quality assured. Okay, curriculum, pedagogy, alage assessment, infrastructure paranga, human resources, and also beneficiary satisfaction, leadership skills, management and governance is all about to transform the NEP 2020. Okay, సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాము, పిఎం శ్రీ స్కూల్స్ అనేవి టు ఇంప్లిమెంట్ NEP 2020 ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ బీయింగ్ అప్రూవ్డ్ మీన్స్ 2022 ఫర్ హౌ మెనీ ఇయర్స్, 5 years. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. దిస్ ఇస్ భారత్ అట్టా స్కీమ్, దట్ ఈస్ ఆటా స్కీమ్ అని చెప్పేసి చెప్తున్నాం. భారత్ ఆటా స్కీమ్ ఈస్ centrally launched scheme that is by what about wheat flour. సో ఈ wheat flour ఇవ్వడానికి సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నార్మల్ రేట్ ఏదైతే ఉంటుందో, మార్కెట్ రీటైల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి సబ్సిడీ ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ BPL పీపుల్. ఓకే, పూర్ అండ్ BPL పీపుల్ కి ఇది ఆటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ లాంచ్డ్ అక్రాస్ ద కంట్రీ టు ప్రొవైడ్ రిలీఫ్ టు కన్స్యూమర్స్ ఫ్రమ్ హై ప్రైసెస్. సో ఈ ఆటా ఏదైతే ఉందో, ఆటానే కాదు దాల్ కి కూడా, సో ఆటా అండ్ దాల్ కి సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేసి పీపుల్ కి అందజేయడం జరుగుతుంది. సెంటర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ భారత్ ఆటా స్కీమ్ వేర్ ఇన్ వీట్ ఫ్లోర్ విల్ బి సోల్డ్ ఎట్ సబ్సిడీస్ rate. Okay, so it is launched across the country to provide relief to consumers from high prices. 2.5 lakh metric tons of wheat at rate of 21.50 per kg has been allocated for semi-government organizations. So ee semi-government organizations evaithe unnayo, NAFED alage NCCF alage Kendriya Bandar, so ivi kalisi allocate cheyadam jarigindi for 21.50 per kg. నార్మల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 37 రూపీస్ ఉంది అనుకుంటే, సబ్సిడైజ్డ్ రేట్ కింద ఇట్ విల్ ప్రొవైడ్ ఫర్ అస్ ఎట్ 21.50 kg per kg. ఓకే, సో దిస్ రిమైనింగ్ అమౌంట్ అరౌండ్ 17 or 16 రూపీస్ ఏదైతే ఉందో దిస్ విల్ బి బెయిర్డ్ బై గవర్నమెంట్ అండి. ఓకే, సో దే విల్ కన్వర్ట్ వీట్ ఇంటూ ఆటా అండ్ సెల్ ఇట్ ఎట్ 27.50 per kg అండర్
బ్రాండ్ భారత్ ఆటా. సో ఏ బ్రాండ్ అని మెన్షన్ చేస్తున్నారు? భారత్ ఆటా. In addition, Central will also provide Bharat Dal at 60 per kg. Okay. So, evaru allocate chestunaru antuna? NAFED, that is National Agriculture Cooperative Marketing Federation of India, alage National Cooperative Consumers Federation of India, NCCF, and also Kendriya Bandar kalsi ee wheat flour Bharat Atta scheme ni launch cheyadam jarindi. When we observe this National Agriculture Cooperative Market Federation, that is being formed in 1958. దేనికి మరి? దిస్ ఇస్ ఫర్ ద మార్కెటింగ్ అలాగే ప్రొక్యూర్మెంట్ కోసం, ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పర్పస్ లో నాఫెడ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దిస్ ఇస్ ఆన్ 1958. సో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అపెక్స్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఓకే. సో దీస్ బోత్ కమ్ అండర్ ద Multi-State Cooperative Societies Act 2002. There may be chances of asking this question also. Okay. So Multi-State Cooperative Societies Act 2002 prakaram form aina two bodies NAFED alage NCCF. Okay. So next comes Pradhana Mantri Matru Vandana Yojana. So this is one of the maternity program. Okay. So it is a maternity benefit program being implemented as per provisions under Section 4 of National Food Security Act. Ministry of Women and Child Development will be implementing this scheme. So Pradhan Mantri Matru Yojana Vandana Yojana అని చెప్పేసి అంటున్నా. So this is the maternity benefit program, that is providing the food to pregnant and lactating women indirectly. Okay. So this is to provide the food for pregnant alage lactating women. సో ఎవరు ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంట? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఎ కండిషనల్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఆఫ్ 19 years of age or above for first live birth on or after 2017 1st January. సో 2017 1st January తర్వాత ఎవరైతే చిల్డ్రన్ కి బర్త్ ఇచ్చారు, దట్ ప్రెగ్నెంట్ లేడీ అలాగే లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, దోస్ హూ హ్యావ్ క్రాస్డ్ 19 years of age, వారికి అరౌండ్ దిస్ మెటర్నిటీ బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది. దిస్ ఇస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్. ఓకే. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో మనీ ఇస్తారు? 3 ఇన్స్టాల్మెంట్స్ లో మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటున్నా? 5,000 రూపీస్. ఓకే. సో 5,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో 2K అలాగే 1,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. దిస్ ఇస్ బీయింగ్ లాంచ్డ్ ఎట్ రాజస్థాన్ అండి. ఓకే. రాజస్థాన్ గాడ్ బరాయ్ అనే సెరిమోనీలో నరేంద్ర మోడీ హ్యాస్ బీన్ లాంచ్డ్ దిస్ in 2017. So this God Barai is nothing but celebrating the birth of the children. Okay. So earlier ee program ne this Pradhana Mantri Matru Vandana Yojana ఏదైతే ఉందో, this program is earlier called as Indira Gandhi Sahyog Yojana, that is being launched in 2010. This point you need to remember. Okay. So Pradhana Mantri Matru Vandana Yojana అనేది centrally sponsored scheme which is 5,000 rupees. So ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అంటున్నాను? 3 ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరైతే ఉంటారో వారికి 1,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో, అలాగే 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో 2,000 రూపీస్ అండ్ ఆల్సో ఆఫ్టర్ చైల్డ్ బర్త్ 2,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా 5,000 రూపీస్ ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రధాన మంత్రి మాతృ వందన యోజన. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ స్కీమ్, దట్ ఈస్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో వాట్ డస్ దిస్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన describe about means? This is to provide food grains. Okay. Food grains గురించి ప్రొవైడ్ చేసేదాన్ని దిస్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కోవిడ్ పాండమిక్ టైంలో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో later on this is being extended for 5 years. Okay. So recently Pradhana Mantri extended Pradhana Mantri Garib Kalyan Yojana Anna Yojana for 5 more years. సో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2020, దట్ ఈస్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్, టు ప్రొవైడ్ 5 kg ఫుడ్ గ్రెయిన్స్ టు ఎలిజిబుల్
రేషన్ కార్డ్ హోల్డర్స్. సో ఈ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 5 kg ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఓకే, సో ఇనిషియల్లీ 2022 వరకు ఇది టార్గెట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2022 December. Later on it is being extended to December 2023 and now it is being extended for 5 more years. Okay, so the government has allocated around 11,018 lakh tons of food grains at a cost of 3.9 lakh crore. So 3.9 lakh crore cost to 11,018 lakh tons of food grains అనేవి allocate చేయడం జరిగింది under this ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఓకే, నెక్స్ట్ ఈస్ స్వచ్ఛ భారత్ మిషన్. సో ఫర్ ద క్లీనర్ ఇండియా we have come up with a program called Swachh Bharat Mission. So this is the program launched in 2015. Okay, so first phase ఎప్పుడు లాంచ్ అయింది అంటే 2015 లో లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లోనే ఓపెన్ ఫ్రీ డెఫికేషన్ అని చెప్పేసి 2019 లో మనం లాంచ్ చేయడం జరిగింది. Once when we get into details of Swachh Bharat Mission, this was launched to achieve an open defecation free India by October 2019. Okay, so first phase 2015 to 2019 ఏదైతే ఉందో the people who have no washroom, so వారికి ఈ ప్రొవైడింగ్ అనేది ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కింద కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడడం జరిగింది. ఓకే, సో ద ఫస్ట్ ఫేజ్ ఈస్ బీయింగ్ ఫ్రమ్ 2015 to 2019 was marked by large improvements alage stagnation and decline over last 2 years. The recent negative trends are most concerning and raise questions about the sustainability. Phase 2 anedi Swachh Bharat Mission Gramin to focus on the sustainability of open defecation free status to cover villages with solid alage liquid waste management that transform villages from open defecation free to open defecation free plus. Okay, by 24-25. So overall ga October 2023 kalla 78% of villages have been declared as open defecation free plus. Okay, so Swachh Bharat Mission kinda not only the management of solid and liquid waste, solid waste management, liquid waste management, alage open defecation free mariyu open defecation free plus ane targets pettukodam jarigindi, right? So this is being implemented from సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 లో క్లీనెస్ట్ సిటీస్ అలాగే అర్బన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లీనెస్ట్ సిటీస్ లో అర్బన్ బాడీస్ అండ్ ఆల్సో రూరల్ బాడీస్ కి రూరల్ డెవలప్మెంట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో గ్రామీణ వాటికి కూడా అవార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇఫ్ వన్స్ వి లుక్ ఇన్ టు దట్, ఇండోర్ అండ్ సూరత్ స్టూడ్ ఎట్ ఫస్ట్ పొజిషన్ అండి. దట్ ఈస్ ఇండోర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ సూరత్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ స్టూడ్ ఇట్ యాజ్ cleanest cities. You need to remember. And also Navi Mumbai in 3rd place, Visakhapatnam at 4th place, Bhopal Madhya Pradesh 5th, and Vijayawada Andhra Pradesh 6th, New Delhi Tirupati Andhra Pradesh in 8th place, and Telangana Greater Hyderabad ఏదైతే ఉందో తెలంగాణ that is stood at 9th place. So Andhra Pradesh has occupied 3 top 10 లో విశాఖపట్నం అలాగే విజయవాడ తిరుపతి 3 places లో ఆక్యుపై చేసుకోవడం జరిగింది as the cleanest places. Okay, ranking number 4, ranking number 6 and ranking number 8 are important regarding Andhra Pradesh, and also Telangana stood at 9th place, that is Greater Hyderabad. Okay, so the most improved cities lo bhaganga fastest population list lo 1 lakh above population unna list lo Panaji Goa stood at improved list, and also Naurozabad of Madhya Pradesh, which is population less than 1 lakh, stood as improved list. So top states are Maharashtra, Madhya Pradesh, Chhattisgarh. Okay, so bottom cities evaithe unnayo, bottom cities evaithe unnayo, that are Kolkata, West Bengal, Asansol, West Bengal, Howrah, West Bengal. Okay, so urban local bodies list lo bottom alage top list మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. when we come to స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లిస్ట్ ఏదైతే ఉందో, సో జూన్ 2023
this list is being released. So aspirants 1 rating lo Panchmahals Gujarat, Gadchiroli Maharashtra, Tirupati Andhra Pradesh are in top 3. Okay, you need to remember the top 3. Performers list lo Shopian Jammu and Kashmir, Kathua Jammu and Kashmir, Doda Jammu and Kashmir. So these are the cities related to, villages related to Jammu and Kashmir. Sorry. Achievers list lo Gyalsing, Hanmakonda, Komarambim, Asifabad. Here you can observe the Telangana. So aspirants list lo Andhra Pradesh student 3rd position. Achievers list lo Hanmakonda and Komarambim, Asifabad Telangana student, achievers list 2nd and 3rd. High achievers lo Madhya Pradesh, Telangana lo unna Jangon Mariyu Kamareddy. Okay, so these are the list related to urban local bodies Swachh Bharat awards related to urban local bodies, alage Gramin awards of Swachh Bharat Gramin 2023. Okay, so what is this targeting? Swachh Bharat mission is going to be Sundar Bharat via Swasth Bharat and cheppesi. Sundar is nothing but cleanest or beautiful, or else Swasth is nothing but healthy. Okay, so Swachh Bharat ee cleanliness ద్వారా బ్యూటిఫుల్ కంట్రీ అలాగే హెల్దీ కంట్రీని చేంజ్ చేయడమే స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క మెయిన్ టార్గెట్. సో 93.1% of households achieved access to toilets. So open defecation free అంటున్నాం కదా, సో అండర్ దట్ టాయిలెట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది, రైట్. సో దాంట్లో 93% హౌస్ హోల్డ్స్ అనే వారికి అచీవ్డ్ యాక్సెస్ టు దిస్ టాయిలెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రెడ్యూస్ డెత్స్ డ్యూ టు డయేరియా, మలేరియా, అలాగే ఇంప్రూవ్ చైల్డ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. Savings from a household toilet exceed the cost to household. Incorporate environmental and also water management issues for sustainable improvements in the long term. So these are the achievements related to Swachh Bharat. Okay, let's move on to the next one, that is National Green Hydrogen Mission. What is this National Green Hydrogen Mission? This is one of the renewable energy being targeted by central government. So before achieving this as the mission, first నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అనేది 2021లో లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, సో 2021లో దీన్ని లాంచ్ చేశాక ఇండియాస్ ఫస్ట్ 99.9% ప్యూర్ గ్రీన్ హైడ్రో ప్లాంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ ఎట్ జోర్హత్, అస్సాం. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ 99.9% ప్యూర్ గ్రీన్ హైడ్రో ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టారు అంటే దట్ ఈస్ ఎట్ జోర్హత్, అస్సాం అండి. ఓకే, సో later on by this achievements on Jan 2023 cabinet mission has approved national green hydrogen mission. Okay, so green hydrogen in the sense that is being produced by water that is achieving hydrogen, okay, and also oxygen as the product. So this is one of the renewable energy that has less carbon content. Okay, so main aim of this national green hydrogen mission is to make India global hub of green hydrogen production. Okay, so green hydrogen ni produce cheyali ani cheppesi this has been the main target. Okay, so Union Cabinet has approved this national green hydrogen mission in Jan 4th 2023లో. ఓకే, సో బడ్జెట్ అవుట్లే ఎంత బడ్జెట్ దీనికి అలొకేట్ చేశారు అంటే అరౌండ్ 19,744 crore. It aims to accelerate the deployment of green hydrogen as the clean energy source. So this mission will identify the regions capable of supporting large scale production or utilization of hydrogen as the green hydrogen hubs. So this is being implemented by Ministry of Renewable Energy. So the outlay of 400 crore up to 25-26 for hubs and other projects. So ఈ projects కోసం అరౌండ్ 2025లో 26లో 400 crores అనేది allocate చేయడం జరిగింది. Strategic inventions for hydrogen transition program components incentive scheme for electrolyzer manufacturing. So this hydrogen manufacturing కి గాను it's been allocated as electrolyzer.
So for this renewable energy, hydrogen, utilizing the hydrogen, they are being manufacturing by electrolyzer. Okay, so once if we observe the National Green Hydrogen Mission outcomes, target is 5 million metric tons of green hydrogen by 2030 అండి. సో ఈ టార్గెట్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 5 million metric tons of green hydrogen should be produced by 2030. Okay, so 6 lakh new green jobs by this mission. There is the employment opportunity for 6 lakh people. Okay, so 50 million metric tons of carbon abatement cumulatively. Okay, so 60 to 100 gigawatts electrolyzer installations are being installed at this hydrogen plants. 125 gigawatts renewable energy for green hydrogen production, and also overall ga 8 lakh crore investments అనేవి దీని ద్వారా జరగబోతున్నాయి. ఓకే, సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ that is expected to be deliverable by 2030. Okay, these are the targets you need to remember. Hope you are catching all the points, all the schemes. Okay, so let's move on to the next scheme, that is expansion of Pradhana Mantri Ujjwala Yojana. So Pradhana Mantri Ujjwala Yojana edaithe undo, what does this Ujjwala represent? That is about the LPG connections, fire. Okay, so LPG connections ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి పూర్ మరియు బీపీఎల్ లైవ్లీహుడ్స్, దట్ ఈస్ బిలో పావర్టీ లెవెల్ పీపుల్ కి ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఇన్ ఆర్డర్ టు యాడ్ 75 lakh పూర్ హౌస్ హోల్డ్స్ స్కీమ్స్ బెనిఫిషియరీ బేస్ ఓవర్ 3 years. సో ఎన్ని ఇయర్స్ కి టార్గెట్ చేయడం జరిగింది? 3 years కి టార్గెట్ అనేది చేయడం జరిగింది. అండర్ ద స్కీమ్ కుకింగ్ గ్యాస్ కనెక్షన్స్ ఆర్ ఇష్యూడ్ టు ఉమెన్ మెంబర్స్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్. సో ఎవరికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? ఉమెన్ మెంబర్స్. సో దీంట్లో ఫస్ట్ ఫేజ్ లో ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో ఎల్పిజి కనెక్షన్ అలాగే హాట్ ప్లేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దట్ ఈస్ స్టవ్. ఓకే, సో దీంట్లో సెకండ్ ఫేజ్ లో స్టవ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఎంటైర్లీ బెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో దిస్ స్కీమ్ ఎల్పిజి కనెక్షన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఉజ్వల స్కీమ్ అనేది 2016 లో లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ప్రొవైడింగ్ ఎల్పిజి కనెక్షన్స్ ఫర్ 8 crore ఫ్యామిలీ హౌస్ హోల్డ్. ఓకే, సో ప్రొవైడ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ఎట్ ద రేట్ సో ప్రొవైడింగ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ఫర్ రూరల్ అలాగే బీపీఎల్ ఫ్యామిలీస్. సబ్సిడీ విల్ బి ప్రొవైడెడ్ బై విచ్ మినిస్ట్రీ? దట్ ఈస్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ. యూ నీడ్ టు రిమెంబర్. సో ఎప్పుడు లాంచ్ చేశారు అంటున్నాం? 2016 లో. నౌ దిస్ సెకండ్ ఫేజ్ ఈస్ బీయింగ్ లాంచ్డ్, దట్ ఈస్ ఫర్ 675 lakh poor households. Okay, so connections to be provided for all the people of 75 lakh LPG connections overall ga 3 years. Refill ante single connection with refill and also stove anedi provide cheyadam jarugutundi. Okay, under this Pradhana Mantri Ujjwala Yojana. So next is Pradhana Mantri Vishwakarma Yojana. సో ఆర్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో 18 groups ఆఫ్ ఆర్టిషియన్స్ హూ ఆర్ ప్రజెంట్, సో వారికి ఫినాన్షియల్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫినాన్షియల్ రిలీఫ్ అండ్ సపోర్ట్ టు ఆర్టిషియన్స్ హూ వర్క్ విత్ ద హ్యాండ్స్ అండ్ టూల్స్, particularly who work with the hands and tools and focus on sustainable development of their particular crafting. So once we will look into the 18 artisans first. So 18 trades of artisans will be covered in this Vishwakarma scheme. Those include carpenter, boat maker, armor, blacksmith, locksmith, goldsmith, sculptor, cobbler, mason, basket or broom maker, doll and toy maker, barber, garland maker, washerman, tailor, fishing net maker. సో అరౌండ్ ఈ 18 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 18 ట్రేడ్స్ పీపుల్ కి విశ్వకర్మ స్కీమ్ తరపున అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ యాజ్ ఫుల్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ స్కీమ్. ఓకే,
లెట్స్ లుక్ ఇన్ టు ద హైలైట్స్ వన్స్. ఫినాన్షియల్ అవుట్లే ఆఫ్ 13,000 crore అనేది ఈ 18 ట్రెడిషనల్ ఆర్టిస్ట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టు డెవలప్ దేర్ డెవలప్మెంట్. ఓకే, సో అరౌండ్ ది సో దీంట్లో రికగ్నిషన్ విత్ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అలాగే ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ రిలీఫ్ ఎంత ఇస్తున్నారు అంటే క్రెడిట్ సపోర్ట్ అప్ టు 1 lakh at first tranche and 2 lakh at second tranche with concessional interest rate of 5%. So interest rate 5% తో 1 lakh 2 lakh అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Will provide skill upgradation, toolkit incentive and incentive for digital transactions and marketing support. Say ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 1 and 2 lakh. ఎన్ని గ్రూప్స్ ఆఫ్ ట్రేడ్స్ కంటే 18 traditional trades. Okay, so this is being launched by central government on 17th September 2023 by a government. So Ministry of Micro, Small and Medium Enterprises undertakes this Vishwakarma Yojana. Financial outlay of 13,000 crore fully funded by central government for a period of 5 years. So ఎన్ని ఇయర్స్ వరకు ఈ స్కీమ్ కొనసాగుతుంది అంటే 2023, 24 నుంచి 27, 28 వరకు ఈ స్కీమ్ అనేది అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ టు సపోర్ట్ ట్రెడిషనల్ ఆర్టిషన్స్ అలాగే క్రాఫ్ట్స్ పీపుల్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా. ఫినాన్షియల్ outlay of 13,000 crore rupees. 18 traditional trades will be covered in this first instance. All the artisans and crafts people will be provided recognition through PM Vishwakarma certificate alage EID card. Okay, credit support of 1 lakh and 2 lakh with a concession of 5% interest rate. Scheme to provide skill upgradation toolkits will be provided in this scheme. Okay.